ఉల్లి కూర మినపప్పు ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ కాంబినేషన్తో చేసుకోకపోతే పక్కాగా ట్రై చేయండి. మినపప్పు హెల్త్కి చాలా మంచిది. సో టేస్ట్ అయితే కేక్ అన్నమాట. మాటలతో కన్నా చేసుకొని తింటేనే బాగుంటుంది. ముందుగా కుక్కర్ బౌల్ అయితే తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అట్లాగే టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలు బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఉల్లి కూరను కూడా వేసేసుకోవాలి. ఉల్లి కూర అలాగే పప్పు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ వేసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, పప్పు చాలా బాగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్